అట్లాగే పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టాక ఇంకొని ఉంచుకోమని చూపిస్తున్నారా? దాని సామాన్లు చూడదు ఎవరు చేసుకుంటాడో కానీ. అబ్బా చూస్తున్నారా ఇక్కడ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది? నాకైతే చిరాకు దెబ్బతుంది భయ్య. ఎందుకు ఏంటి చెప్పు. ఇప్పుడు ఒక లవ్ ట్రాక్ను కూడా భూతత్వంలో అంత నీట్గా, అంటే ఎలా అంటే పెళ్ళికి షూట్ తీసుకుని హ్యాపీగా ఉంటే ఎలా ఉంటుందో అలా చూపిస్తున్నారు అక్కడ ఉన్న ఎడిటర్స్. సో ఇది కరెక్ట్ కాదు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలు చాలామంది చూస్తున్నారు. సీజన్ 9 ఏదైతే ఉందో చిన్నపిల్లలు చాలామంది చూస్తున్నారు. అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళు? అంటే అట్లాగే పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టాక ఇంకొని ఉంచుకోమని చూపిస్తున్నారా? నాకు అర్థం కావట్లేదు. అంటే ఏంటి, ఏం అర్థం చేసుకోవాలి? అంటే నాగార్జున గారు ఓకే సపోర్ట్ చేశారు, బిగ్ బాస్ సీజన్ 9లోకి తీసుకెళ్లారు. సరే తీసుకెళ్ళిన తర్వాత దాన్ని ఏ రకంగా చేస్తుందో దాన్నే చూపించాలి. లవ్ ట్రాక్లు మ్యూజిక్ కొట్టి ఆమెనే ఒక హైలైట్గా చూపించడం అంటే ఆయన ఏమన్నా మీకు పెద్ద పెద్ద కవర్స్ ఏమైనా ఇచ్చాడా? ఈవెన్ హైలైట్ చేయండి అని. అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు? ఎవరి గురించి వాళ్ళకి అర్థమైందిలే, కామెంట్స్లో చూసుకుంటారు, వాళ్ళకి తెలుసు అది. ఓకే, అంటే మీరు అన్నట్టుగా అక్రమ సంబంధాన్ని కూడా ఈ విధంగా చూపించారు అంటున్నారు. కరెక్ట్ కాదు. ఉన్నది ఉన్నట్టు చూపించాలి. అక్కడ సంబంధం అని అందరికీ తెలుసు, జనాలందరికీ, తెలుగు రాష్ట్రంలో అందరికీ తెలుసు. ఆయన కూడా 100% ఈ పచ్చలాన్ని కూడా అందుకే తీసుకొచ్చింది 100%. ఎందుకంటే ఎంత ఐపులేసిందో ఒకేసారి అంత కిందకు వచ్చేసింది. నాకు మనకందరికి తెలిసింది. జిమ్ వీడియోలు చేసుకొని డ్యాన్స్ సంథింగ్ ఏమన్నా చేసుకొని ఓన్ వాయిస్ చేసుకొని ఏదో బిజినెస్ పెట్టుకుని ఎంతవరకు ఐపులేసిందో ఒక్కసారిగా జీరోలో పడిపోయింది. ఆల్రెడీ నాగేశ్వర రివ్యూ చేశారు. ఒక్కసారిగా లేచేవమ్మ ఇన్ని నొప్పులు పడ్డావు ఏంటి దీని అంటే నేను ఈసారి సక్సెస్ కప్పు కొడేస్తా అంది. ఏం కొట్టింది? లోపలికి వెళ్ళి మొగలారిలా ఎత్తుంది. అంటే నువ్వు స్టేజ్ మీద మాట్లాడిన విధానం ఏంటి, నువ్వు లోపల చేసేది ఏంటి అంటే అందరికంటే నేనే గొప్ప, నాకంటే తోపు ఎవరు లేరు, నేనే సెలబ్రిటీని అన్నట్టు చేస్తుంది. దానికి సంబంధించిన పిఆర్లు నన్ను తిట్టుకున్నా పర్లేదు, నేను చూసేది నేను చెప్తున్నా. చెప్తే నా ఇంటికి కూడా పీకలేరు ఎవరు, నాగద్యంతో సహా బొచ్చులోది. అది కళ్యాణ్ మీద కొంచెం ఎలిగేషన్స్ చేస్తున్నారు కదా, అమ్మాయిలు పిచ్చోడని అంటున్నారు. మరి అలాంటి వ్యక్తి మీకు అనిపించింది కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? వాళ్ళిద్దరు గురించి మాట్లాడిన తర్వాత వాళ్ళిద్దరు గురించి ఏం చెప్తారు? ఇప్పుడు పిచ్చి అంటే ఇప్పుడు పార్క్ దగ్గర ఉన్నాం మనం రీసెంట్గా. పార్క్ కాడ ఉన్నప్పుడు 10 మంది అమ్మాయిలు వస్తారు. దాంట్లో ఒక అమ్మాయి అని నీకు నచ్చదా? నచ్చిద్ది, 100% నచ్చింది, నాకే నచ్చిద్ది. అబ్బా దాని సామాన్లు చూడదు ఎవరు చేసుకుంటాడో కానీ. అబ్బా అంటాం, ఉప్పు కారం తిని ఏనాకూడగానే అంటాం, అనకుండా ఉండం. అమ్మాయిని చూసినప్పుడు ఆమెకి పెళ్ళి అయిందా, పెళ్ళి అవ్వలేదా, లేదా లవర్ ఉన్నాడా సంబంధం లే, కళ్ళు వెళ్ళిపోతాయి. బ్రహ్మదేవుడు అలా సృష్టించాడు మొగల్ని. సో ఉన్నది ఉన్నట్టు మాట్లాడటంలో తప్పు లేదు. అది ఇంకా అంటే కరెక్టా కాదా? కరెక్ట్ అనే చెప్తున్నా. అక్కడ వాళ్ళకి అర్థమైంది. నువ్వు మళ్ళీ క్వశ్చన్ అదే కరెక్టా కాదా అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పకుండా ఏదో మెలకలేసి చెప్తున్నాను. మెలికలేసి చెప్పాను అంటే దానికి ఆన్సర్ ఏంటి అంటే కింద కామెంట్స్ పెట్టేవాడికి ఓకే వీళ్ళ గురించే మాట్లాడాడు వాళ్ళకి అర్థమైద్ది. ఓకే, అయితే వచ్చిన రమ్య కానీ తర్వాత ఆయిషా కానీ పవన్ని రీతుని దూరం చేసే ప్రయత్నం అనుకోవచ్చా? ప్రయత్నం జరుగుతుంది అనుకోవచ్చా? అంటే వాళ్ళతో డ్యాన్స్ చేయడం కానీ అంటే అనుకోవచ్చా అంటే బోరు. ఇతను అమ్మాయికి బోరు కొట్టేసి అటు పంపించడం అలా సంథింగ్ ఆల్రెడీ తెలిసిందే మనకి. స్క్రిప్టెడా? 100% తెలిసిపోతుంది కదా. మరి స్క్రిప్టెడా అంటే కళ్ళ ముందు అలా తెలిసిపోతుంది. అక్కడ పంపించడం, డ్యాన్స్లు వేయడం అంతా కూడా. మరి స్క్రిప్టెడా అంటే ఇంకా చూసేవాళ్ళు జనాలు పిచ్చోళ్ళు అని అయితే నేను అనుకుంటా. లాస్ట్ వీక్ రీతు ఎలిమినేషన్ లో వచ్చినప్పుడు ఉన్నప్పుడు పవన్ కి చెప్తుంది కదా మిస్ అని ఏడుస్తా. అవునవును, అది జెన్యూన్ అనుకోవచ్చా లేకపోతే మరి ఏ విధంగా అనుకోవచ్చు? అంటే తను దగ్గర అయిపోయింది అనుకోవచ్చు. కాకపోతే సీజన్ 9లో అంత నమ్మేది ఏం లేదు అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటకు వచ్చాక వీళ్ళందరూ ఫ్రెండ్సే, ఓడిపోయినా గెలిచినా ఫ్రెండ్సే. నార్మల్గా మాట్లాడుకుంటారు, అగ్గేస్తారు, అన్నయ్య అంటారు, అగ్గేస్తారు, చెల్లి అంటారు, అగ్గేస్తారు. ఎంత కామన్. బిగ్ బాస్ సీజన్ 9 ఏంటంటే ఒక లవ్ ట్రాక్, ఒక ఫ్యామిలీని లేదా కొడుకుని లేదా చెల్లిని అన్నయ్యని ఇలా ఫ్యామిలీ ట్రాక్లా కలిపేది ఉంది, లవ్ ట్రాక్ కలిపేదే ఉంది. అట్లా మరి ఇమ్ముని చూసుకున్నట్టయితే ఇమ్ము తనుజ మళ్ళీ కొంచెం లవ్ ట్రాక్ నడుపుతున్నట్టుగా అనిపిస్తుంది, అంటే కొంచెం దగ్గర అయినట్టుగా కనిపిస్తుంది. అవటం కాదు, అయిపోయారు. ప్రపంచం బిగ్ బాస్ సీజన్ 9లో అందరితో ఒక లెక్క అయితే వీళ్ళిద్దరితో ఒక లెక్క. ఏ విధంగా అనుకోవచ్చు? ఏ విధంగా అంటే వాళ్ళు ఒక వేరే ప్రపంచంలో ఉన్నారు. నాగార్జున గారు వాళ్ళని వదిలేయండి, వాళ్ళు వేరే ప్రపంచంలో వేరే కళలో ఉన్నారు. వాళ్ళ టైం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి, వాళ్ళు మాట్లాడతారు. అంతేగాని మధ్యలో కదిపించారనుకోండి వాళ్ళు కొంచెం ట్రాక్ తప్పేస్తారు, మళ్ళీ సీజన్ 9 వేరేలాగా వెళ్ళిపోద్ది. ఈ వీక్ లో ఎలిమినేషన్ ఎవరు అనుకుంటున్నారు? నేను ఎవరేమో అని నేను అనుకుంటలేదు. ఎందుకంటే నాగార్జున గారు చివరి మూమెంట్లో మెలికలు వేసేస్తున్నాడు. ఆయన వీళ్ళు అనే లోపల వాళ్ళని తీసేస్తున్నాడు. నేను రాతోడు అనుకుంటున్నా. దీంట్లో నా గేమ్ నుంచి ఇక నుంచి చూపిస్తానని గట్టి గట్టిగా అరవటం సంజన గారి మీద. మరి గేమ్ మారింది అనుకోవచ్చుతుంది.
మారిందా అంటే కొంచెం మారింది, ఇంకా మారాలి. ఇంకా మారితే ఆడియన్స్లో కొంచెం గ్రిప్ దొరికిద్ది, లేదంటే ఫసక్ అంతే. ఓకే, టాప్ 5 ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? వైల్డ్ కార్డ్లో చివరి వరకు ఎవరు నడుస్తారు అనుకుంటున్నారు? వైల్డ్ కార్డ్ నుంచి వచ్చిన వ్యక్తులు, వైల్డ్ కార్డు వ్యక్తుల్లో ఇంకా గెస్ట్ చేయలేకపోతున్నా బ్రో. ఎందుకంటే వీళ్ళు ఏంటంటే సమానంగా ఆడుతున్నారు, సమానంగా గొడవలు పడుతున్నారు. అంటే పేర్లు అడగటం కానీ గొడవ పడతాం, అంటే పేరు అడిగితే గొడవ పడతాం అన్నది ఒక టాస్క్ అయితే, లవ్ ట్రాక్ అన్నది ఒక టాస్క్ అయితే, ఉట్టి పుణ్యానికి జనాలను ఆకట్టుకునే స్కిట్ కొంతమంది. వీళ్ళు ఎవరికాళ్ళు ఏంటంటే బ్లాక్గా నేను ఇది చేస్తా, నువ్వు ఇది చేయి, ఈ ట్రాక్లోకి నువ్వు రామాక అన్న పంచుకునేటట్టు అయితే నాకు కనపడుతుంది సీజన్ 9. లాస్ట్గా రమ్య గురించి ఏం చెప్తారు చివరికి ఒక మాటలో? అసలు ఇంకా మాటలు సరిపో బ్రో, ఆమె గురించి మాట్లాడాలంటే బుర్ర పాడు. కామెంట్స్ పెట్టుకున్న వాళ్ళు ఆల్రెడీ వేసేస్తారు, నీకు ఆల్రెడీ తెలిసిందే. వేస్ట్, పరమ వేస్ట్, అంతే. పరమ వేస్ట్. వచ్చాక బస్సు వచ్చింది, చాలా మంది నువ్వు పరమ వేస్ట్ అంటున్నావు. అవును అంటలా, అంతకు ముందు వాళ్ళ గురించి అంటున్నా. కామెంట్స్ పెట్టేవాళ్ళు ఓకే పర్ఫెక్ట్గా పెట్టండి, అది ఓకే. థ్యాంక్ యూ. ఇప్పుడు దివ్యల మాధురి ఇంత అగ్రెసివ్గా ఉంటుంది కదా, ప్రతిదానికి గొడవ పడుతుంది, దాన్ని ఎట్లా చూడొచ్చు? గొడవ పడాలి, గొడవ పడితేనే బిగ్ బాస్ సీజన్ 9. ఇప్పుడు నువ్వు కామ్గా నోట్లో ఏలు పెట్టుకొని అంటే ఏం నడిచిద్ది? నడవదు. అంటే ప్రతి విషయానికి అలా అగ్రెసివ్ అవ్వడం కరెక్ట్ అంటారు? అవ్వాలి. అంటే ఎక్కువసేపు ఇప్పుడు కనపడాలని కాదు, నువ్వు ఉన్నావు, నేను నీతో మాట్లాడుతున్నా, నేను మాట్లాడకుండా నువ్వు మాట్లాడేసావు అనుకో, ఎవరికైనా కాలిద్ది. ఎగ్జాంపుల్ అక్కడ జరిగేది అదే. అందుకే ఆమె కోపడడంలో తప్పు లేదు. అది సో ఇప్పుడు మరి మ్యాజిక్ చేసిన భర్తను తీసుకొస్తారా అని చెప్పి ఒక డైలాగ్ వేసింది, దాని గురించి ఏం చెప్తారు? నిజంగా ఎంట్రీ ఇస్తారంటారా దువ్వాడ శ్రీనివాస్ అందులోకి? చెప్పలేము, ఇస్తే ఇవ్వచ్చు. ఎందుకంటే ఏమైనా కవర్లు ఏమైనా ఇవ్వచ్చేమో, చెప్పలేము. సో తనుజ ఇమాన్యుయల్ కామెడీ కొంచెం ఇంతకు ముందున్నట్టుగా లేదు ఆయేషా వచ్చిన తర్వాత, ఎలా అనిపిస్తుంది వాళ్ళు? అంటే ఆ ట్రాక్ వేరు, ఇమానియల్ ట్రాక్ వేరు. ఆయన కామెడీ అవర్స్ అంటే బిగ్ బాస్ సీజన్ 9 ఎంతమంది సెలబ్రిటీలు వచ్చినా, ఏది చేసినా, ఎన్ని గేమ్స్ పెట్టినా సరే ఆయనది వేరు. ఆయనది అసలు పక్కన పెట్టేయండి. ఆయన ఏంటంటే జనాలను ఎలా ఆకట్టుకోవాలి, నేను ఎలా మిమిక్రీ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఒక జనాల్లో ఆపరేషన్ తీసుకొస్తున్నాడు ఆయన. చాలా బాగుంది, గేమ్ బాగుంది. సో తనుజాకి బస్ ఎక్కువగా ఉన్నట్టుంది, బయట విన్నర్ అవుతుంది అంటారా? అది మీరు అనుకుంటున్నారు కానీ నాకైతే ఏమనిపించట్లా. ఈసారైనా కామెడియన్స్ కి కప్పు వచ్చే అవకాశం ఉందా? గతంలో చెప్పారు కదా కామెడియన్స్ కి కప్పు రాదని అంటున్నారు కదా, అవినాష్ గారిని చాలా మంది చెప్పారు. మరి ఈసారైనా వచ్చే అవకాశం ఉందా కామెడియన్స్ కి? 100% వస్తుంది. సో దివ్యల మాది ఓవర్ యాక్షన్ చేస్తుంది, నిజమేనా? మరి ఓవర్ యాక్షన్ అంటే ఇప్పుడు ఆవిడ ఫైర్ బ్రాండ్ అబ్బా, దాన్ని మనం ఓవర్ యాక్షన్ ఎట్లా అనుకుంటాం చెప్పండి? పోతుంది. ఇప్పుడు ఒక మనిషి స్వభావం ఎలా ఉంది, ఆవిడ నడవడికి ఎలా ఉంది, అది చూస్తారు. దాన్ని మనం ఓవర్ యాక్షన్గా తీసుకోకూడదు. వాళ్ళు ఏదో ప్రపంచాన్ని ఆకట్టుకోవాలి, ప్రజల్ని ఆకర్షించాలని చెప్పేసి ఒక స్ట్రాటజీ అనుకోవాలా. ఓవర్ యాక్షన్ మనం అనకూడదు. సో అది ఆవిడ రావడమే హై వోల్టేజ్తో వచ్చింది, పట్టుకుంటే షాక్ అన్నట్టు వచ్చింది. ఆవిడ అరిచింది, దివ్య మీద అరిచింది, వాళ్ళందరినీ అరిచింది. రావడమే ఒక యుద్ధంలా ప్రకటించింది అందరి మీద. మీరందరూ ఒకవైపు ఒకవైపు నా భయపడిన అనే విధంగా వచ్చింది ఆవిడ. ఇప్పుడు ఫ్రెండ్లీ మ్యాన్ అనేది ఉండకూడదు బిగ్ బాస్లో. అన్నీ ఉంటేనే, అన్ని మసాలాలు యాడ్ అయితేనే చూడబుద్ది.